దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఆయన దగ్గరికి రావడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ప్రపంచంలో చాలామంది ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటాం, ఆయన్ను అంగీకరిస్తాం, మాకు కలిగే ప్రయోజనం ఏంటని. యేసు ప్రభుని అంగీకరిస్తే ఒక కారు కొనుక్కుంటామండి? యేసు ప్రభుని అంగీకరిస్తే మా కోర్టు సమస్య ఏమన్నా పోతుందా? యేసు ప్రభుని అంగీకరిస్తే మా బిడ్డలకి వివాహాలు అవుతాయా? పిల్లలు పుడతారా? ఉద్యోగం వస్తుందా? ప్రమోషన్ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా దేవుడు మేలు చేసే దేవుడే. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. అవి జరగవు అని నేను అంటలేదు, కానీ వాటి కొరకు మాత్రమే నువ్వు దేవుని దగ్గరికి రావద్దు. వాటి కొరకు మాత్రమే యేసు ప్రభువుని అంగీకరించొద్దు. అలా గనక అంగీకరిస్తే అందరికన్నా దౌర్భాగ్యులు అన్నాడు పౌలు భక్తుడు. ఆ మాట వాడాడు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వసించు వారం అయితే, లేదా నిరీక్షించు వారం అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించాలంటే ఆయన మనకు ఆత్మరక్షణ దయచేయవాడు, పాపక్షమాపణ ఇచ్చేవాడు. ఈ భూమి మీద మనిషి యొక్క పాపములు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. నీ పాపాలు క్షమించబడాలంటే, మనశ్శాంతి కావాలి అంటే, నిత్యరాజ్యం కావాలి అంటే, పరలోక రాజ్యం చేరుకోవాలంటే, ఈ జీవించే జీవితకాలం అంతా కూడా దేవునికి మహిమార్థమైన బ్రతకాలంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. ఆ తదుపరి మనకున్న ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తుంటాడు.